Welcome to Amritam, a daily thematic diet show. ఇవాల్టి మన థీమ్ గుడ్ డైజెషన్. ఈ థీమ్లో చక్కగా డైజెషన్ అవ్వాలి, మనం తిన్న ఫుడ్ ఎప్పుడు మనం ఆరోగ్యంగా ఉండాలి, ఎటువంటి స్టమక్ ఏక్స్ కానీ గ్యాస్ ప్రాబ్లం, ఎసిడిటీ ఇలాంటివన్నీ రాకుండా ఉండాలి అంటే అసలు ఎటువంటి ఫుడ్ స్టైల్ని మనం అలవాటు చేసుకోవాలి, వాటర్ ఎలా తీసుకోవాలి, ఏ టైమింగ్స్లో తీసుకోవాలి, ఇలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అన్ని ఈ థీమ్లో తెలుసుకుంటున్నాం కదండి. మరి ఈ రోజు కూడా మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోబోతున్నాం. అవేంటో ఇప్పుడు చూద్దాం. హాయ్ పద్మ. హలో మోనికా. పద్మ, ఇవాళ మన థీమ్ గుడ్ డైజెషన్. సో ఈ థీమ్లో మీరు చాలా రకాల అంటే డైజెషన్కి హెల్ప్ చేసే విషయాలన్నీ తెలియచేశారు. ఈరోజు ఒకటి అడగాలనుకుంటున్నాను, ఏంటంటే కొన్ని కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్ తీసుకుంటే చాలా మంది ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. ఎస్పెషలీ ఆ కాంబినేషన్ గురించి మాట్లాడుకోవాలంటే పెసరపప్పుని దేనితైనా మిక్స్ చేసి తీసుకున్నప్పుడు కానీ, క్యాబేజ్ని కొన్ని రెసిపీస్లో యాడ్ చేసినప్పుడు, అలాగే కాలీఫ్లవర్ అండ్ పొట్లకాయ ఎగ్ అండ్ టొమాటోస్లోని ఆ సీడ్స్ ఉంటాయి కదా, సీడ్స్ని చాలా మంది తీసేసి అప్పుడు ఆ టొమాటోని కుక్ చేసుకుంటూ ఉంటారు. ఇలా కొన్ని పర్టికులర్ ఫుడ్స్ని కొంతమంది వాటిలో ఉన్న సీడ్స్ తీసేయడం కానీ, లేకపోతే వాటి స్కిన్ తీసేయడం కానీ, ఇలా చాలా రకాలుగా రెసిపీస్ని కుక్ చేసుకుంటూ ఉంటారు అండ్ కొన్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. అసలు ఎందుకు? నిజంగానే అవి తీసుకుంటే మనకి ఇబ్బంది కలుగుతుందా? అంటే ఇక్కడ మనం ఒకటి మాట్లాడుకోవాల్సింది ఏంటంటే మోనికా, కొంతమందిలోనే ఎందుకు అలా అవుతుంది, అది కొన్ని ఫుడ్కే ఎందుకు అలా అవుతుంది అంటే ఇట్స్ టోటల్లీ డిపెండ్స్ ఆన్ దేర్ డైజెస్టివ్ సిస్టమ్ అనుకోవచ్చు. దేర్ యూనో కొంతమందికి సెన్సిటివ్గా ఉంటుంది అంటే బార్న్ లైక్ దట్ అనమాట. అది మేబీ రీజన్స్ ఏవైనా అయి ఉండొచ్చు, జెనెటికల్లీ అయి ఉండొచ్చు, లేదా పుట్టినప్పుడు యూనో సరిగా డెవలప్మెంట్ అవ్వకపోయినా ఉండొచ్చు, లేదా న్యాచురల్గా కూడా కొంతమందికి అలా ఉంటుంది. సో దెర్ ఈస్ నో పర్టికులర్ రీజన్ ఎందుకు కొంతమందికి అలా ఉంటుంది అని. బట్ వాటిని కరెక్ట్ చేసుకోవడం అనేది కొన్ని చేంజెస్ వల్ల కరెక్ట్ చేసుకోవచ్చు. అంటే కానీ కొన్ని ఏంటంటే ఇబ్బంది కూడా అంతగా అనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలా మందికి నువ్వు అన్నట్టుగా క్యాబేజ్ తింటే ఎక్కువ గ్యాషెస్గా అనిపిస్తూ ఉంటుంది. సో ఈ క్యాబేజ్ కూడా ఫ్రై చేసుకొని తిన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, వాళ్ళకి ప్రెషర్ కుక్ చేసుకొని తిన్నప్పుడు అలా డిఫరెన్సెస్ అనేది మనకు ఈజీగా తెలిసిపోతుంది. బికాస్ ఫ్రై చేసుకొని తీసుకున్నప్పుడు ఏంటంటే గ్యాషెస్ సిమ్టమ్స్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. బికాస్ మనకి ఇందులో యూనో సల్ఫర్ అనే కాంపౌండ్ మనకి క్యాబేజ్లో ఎక్కువగా దొరుకుతుంది. అండ్ దట్ హర్ట్స్ లైక్ దట్ ఇరిటేట్స్ సంబడీస్ డైజెస్టివ్ సిస్టమ్ అనమాట. అండ్ అదే ఉడకబెట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ సల్ఫర్ కాంపౌండ్ అనేది కొంచెం తగ్గిపోతుంది, సో స్టీమ్ చేసుకున్నప్పుడు కానీ. సో అలా ఫామ్లో తీసుకుంటే వాళ్ళకి కొంచెం బెనిఫిట్స్ అనేది ఉండొచ్చు, లేదా కొంచెం పాలు యాడ్ చేసి కుక్ చేసుకోవటం మూలాన కూడా క్యాబేజ్ ద్వారా వచ్చేటటువంటి యూనో గ్యాసీనెస్ కానీ లిటిల్ ట్రబుల్సమ్ ఉంటుంది అలాంటి వాళ్ళకి. సో అది కొంచెం తగ్గించుకోవడానికి వీలవుతుంది. సో అలాగే మిగతా వెజిటబుల్స్ కూడా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. అసలు ఎవరైతే అలాంటి వాటి వల్ల సఫర్ అవుతూ ఉంటారో అలాంటి వాళ్ళు కొన్ని చేంజెస్ చేసుకోవడం అనేది నేర్చుకుంటే సో దట్ ఆ పర్టికులర్ వెజిటబుల్ని వాళ్ళు అవాయిడ్ చేయకుండా ఉండగలుగుతారు. అండ్ కొన్ని సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉంటుంది. నువ్వు అడిగినట్టుగా టొమాటోలో ఇత్తనాలు తీసేసి కొంతమంది ఎందుకు కుక్ చేసుకుంటారు అంటే, టొమాటోస్ ఎక్కువగా తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే బాడీలో మనకు యూనో ఈ కాల్షియం ఆక్సిలేట్స్ కానీ లైక్ యూనో కాల్షియం అనేది మనకు సీడ్స్ లో ఎస్పెషల్లీ మనకు ఎక్కువగా ఉంటుంది. సో ఆ సీడ్స్ అనేది కొంతమంది స్టమక్ డైజెస్ట్ చేసుకోలేకపోవచ్చు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఎక్స్క్రేట్స్ అనేది బాడీలో ఎక్కువగా ఫామ్ అయిపోయి అవి స్టోర్ ఉండిపోయి అవి మనకి కిడ్నీ స్టోన్స్ లాగా, లేదా కొంతమందికి ఇరిటేషన్ ఎక్కువగా ఉంటుంది బికాజ్ అవి డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ వాళ్ళకు ఉండదు కాబట్టి. సో బికాస్ ఆఫ్ దోస్ ఏంటంటే కొంతమంది అలా ప్రిఫర్ చేస్తూ ఉంటారు సీడ్స్ తీసేసి. అండ్ కొంతమంది పాలకూర టొమాటో కూడా కలిపి మిక్స్ చేయరు, బికాస్ రెండింటిని కలిపి కుక్ చేసుకున్నప్పుడు కూడా మనకు ఈ కాల్షియం ఆక్సిలేట్ స్టోన్స్ అనేది ఎక్కువగా ఫామ్ అయ్యేది చూడొచ్చు. అలాగే యూనో ఆ డైజెస్టివ్ సిస్టమ్ వాళ్ళకి రెండింటిని కలిపి డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ ఉండకపోవడం మూలాన ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటివి పొట్లకాయ యాక్చువల్లీ దెర్ ఈస్ ఎ రీజన్. పొట్లకాయ పైన మనం చూసుకున్నట్టయితే ఒక వ్యాక్సీ లేయర్ అనేది ఉంటుంది. సో ఈ వ్యాక్సీ లేయర్ అనేది చాలా మందికి ఇరిటేషన్ అనేది కలిగిస్తుంది అనమాట ఎస్పెషలీ. బట్ ఇక్కడ పొట్లకాయ ఎగ్ కాంబినేషన్ వల్ల వచ్చేటటువంటి ఇరిటేషన్ కాకపోయి ఉండొచ్చు. అది జస్ట్ బికాస్ ఆ పొట్లకాయ మీద ఉన్నటువంటి ఆ వ్యాక్సీ లేయర్ ఏదైతే ఉందో అది చాలా మందికి పడదనమాట మెయిన్గా. అండ్ ఎప్పుడైతే మనం దాన్ని మనం ఎగ్తో కాంబినేషన్ తీసుకుంటున్నామో అలాంటి టైంలో కూడా ప్రోటీన్ ఎక్కువగా ఉన్నటువంటి ఈ ఎగ్ని, సో ఆ వ్యాక్స్ అవి రెండు కలిపి ఆ కాంబినేషన్లో వాళ్ళ డైజెషన్ అనేది వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. సో దట్ మనకు అలాంటి ప్రాబ్లం అనేది కొంతమందిలో చూడొచ్చు, కానీ దానివల్ల కంప్లీట్ గా హామ్ అయితే ఏమీ లేదు. దాన్ని ఎలా అంటారంటే అసలు పొట్లకాయ ఎగ్ తీసుకుంటే పాయిజనస్ కాంబినేషన్ అని చెప్తారు. బట్ నథింగ్ లైక్ దట్. దేర్ ఆర్ కొన్ని పాయిజనస్ కాంబినేషన్స్ అయితే ఆయుర్వేద శాస్త్ర ప్రకారం ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం దహి వడ అని అందరం చాలా ఇష్టంగా తింటూ ఉంటాం.
మినపప్పు పెరుగు కాంబినేషన్ ఈజ్ ఆల్వేస్ వెరీ నెగిటివ్ ఎఫెక్ట్ మనకు బాడీలో కనిపిస్తున్నటువంటి ఆయుర్వేద శాస్త్రం ప్రకారం చూసుకున్నట్టయితే. సో అలాంటిది మనకి పొట్లకాయ ఎగ్ కూడా ఒకటి చెప్పుకోవచ్చు. సో ఇలా కొన్ని ఉన్నాయి. అవి మనము డైట్ పరంగా చూసుకున్నట్టయితే మనకి కరెక్ట్ అనిపిస్తుంది. అదే ఆయుర్వేదం శాస్త్ర ప్రకారం చూసుకున్నట్టయితే బాడీకి కరెక్ట్ కాకపోవచ్చు. సో కొన్ని న్యాచురల్ మెథడ్స్ కూడా ఉండుంటాయి. సో వాటిని కొంచెం మనం ఫాలో అవ్వడమే బెటర్ అని నాకు అనిపిస్తుంది. సో కొన్ని బ్లడ్ గ్రూప్స్ వాళ్ళకి ఏం తిన్నా ఏం అనిపించదు, కొన్ని బ్లడ్ గ్రూప్స్ వాళ్ళకి కొన్ని పర్టికులర్ ఫుడ్ని అలా తీసుకున్నప్పుడు అలా అనిపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరికి ఏది సూట్ అవుతుందో అది తీసుకోవటమే బెటర్. ఏదైనా కానీ హార్మ్ చేస్తుంది అంటే చేంజ్ ద టైప్ ఆఫ్ కుకింగ్ ఆర్ చేంజ్ ద కాంబినేషన్. ఒకవేళ సెన్సిటివ్ స్టమక్ ఉండి ఇలాంటి కాంబినేషన్ ఫుడ్స్ ఏమైనా పడట్లేదు అనుకున్నప్పుడు ఏమైనా ప్రికాషన్స్ ఉన్నాయా? ముందు ఏమైనా చేసి వాటర్ లేకపోతే ఇంకేదైనా తీసుకొని ఆ తర్వాత తినొచ్చా? కొన్ని ఫుడ్స్ ఏంటంటే లీచ్ అవుట్ అని చేయొచ్చు. అంటే ఇప్పుడు మనకి పర్టికులర్ పాలకూర కానీ లేదా టొమాటోస్ చాలా మందికి స్కిన్ కూడా పడదు. సో కొన్ని వెజిటబుల్స్ని అలా మనం తీసుకోవాలనుకున్నప్పుడు లీచింగ్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. అంటే మనకి బాయిలింగ్ వాటర్లో ట్రబుల్ కాజింగ్ వెజిటబుల్ ఏదైతే ఉందో వాటిని ఆ బాయిలింగ్ వాటర్లో కొద్దిసేపు వేసి జస్ట్ ఒక 30 to 45 సెకండ్స్ ఉంచి వాటిని వెంటనే తీసి చల్లనీళ్ళలో వేయటం అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇరిటేషన్ కలిగించేటటువంటివి ఏమైనా ఉంటే ఆ వెజిటబుల్లో అలాంటి వాళ్ళకి ఆ ప్రాబ్లం తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. సో అలా వాళ్ళు దాన్ని కుక్ చేసుకోవచ్చు. అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్రైయింగ్ దే కెన్ ఆల్వేస్ గో ఫర్ స్టీమింగ్ ఎప్పుడు కూడా మనకి డైజెషన్ అనేది ఇంకా బెటర్ వేలో అవ్వడానికి హెల్ప్ చేస్తుంది రాదర్ దాన్ ఫ్రైయింగ్. ఓకే పద్మ, సో ఇవాళ గుడ్ డైజెషన్ లో చాలా విషయాలు మాట్లాడుకున్నాం. సో ఎటువంటి రెసిపీస్ ప్లాన్ చేశారు? చూసారు కదండి, ఇవాళ మన గుడ్ డైజెషన్ లో చాలా విషయాలు మాట్లాడుకున్నాము. మరి మీకు ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉంది అనుకున్నప్పుడు దాన్ని ఇన్స్టెంట్ గా తగ్గించుకోవాలి, ఆ అరుగుదల శక్తిని పెంపొందించుకోవాలి, అలాంటివి అనుకున్న వాళ్ళు ఈ రోజు మేము చూపించబోయే రెసిపీస్ మాత్రం డెఫినెట్ గా ట్రై చేయండి, చక్కగా హెల్ప్ చేస్తుంది. మరి ఇవాళ మీకు చూపించబోయే 2 రెసిపీస్ వచ్చేసి టొమాటో జ్యూస్ అలాగే టొమాటో బేసిల్ సూప్. ఇవాళ మన థీమ్ గుడ్ డైజెషన్ లో మన ఫస్ట్ రెసిపీ టొమాటో జ్యూస్ లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మరి ఇవాళ మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి టొమాటో జ్యూస్. సో టొమాటో జ్యూసే కదా, మళ్ళీ దీనికి రెసిపీ ఏంటో అనుకుంటున్నారు కదా. సో టొమాటో జ్యూస్లో మనం ఏమేమి వేస్తున్నాం అనేది మరి ఇవాళ మన రెసిపీ. సో మరి ఇందులో అయితే మనము చూసారుగా రెడ్గా ముద్దుగా ఉన్నాయి చెప్పాలంటే. సో ఇలాంటివి చెర్రీ టొమాటోస్ మనకు దొరకకపోయినా సరే మీరు నార్మల్ రెడ్గా ఉన్న టొమాటోస్ చూస్ చేసుకోండి. ఎందుకు చెర్రీ టొమాటోస్ ఇక్కడ ప్లాన్ చేసుకున్నాము అంటే సో దట్ మనకి ఇక్కడ పులుపు అనేది తక్కువగా ఉంటుంది అండ్ ఈ స్కిన్ ఉంటుంది చూసారా, ఇది ఎక్కువగా ముదిరి ఉండదు అనమాట. సో దట్ మనకి డైజెషన్కి ఇంకాస్త ఈజీ అవుతుంది కాబట్టి, అంతకంటే ఇంకేం లేదు. మెయిన్గా టొమాటోస్లో మనకు లైకోపిన్ అనే ఎంజైమ్ మనకి ఎక్కువగా ఇందులో ఉంటుంది. దట్ హెల్ప్స్ ఫర్ డైజెషన్ అండ్ ఆల్సో వైటమిన్ సి విచ్ ఇస్ హై అమౌంట్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటుంది. వైటమిన్ ఏ కూడా ఇందులో నుంచి ఉంటుంది అండ్ లాట్స్ ఆఫ్ మన బాడీలో టాక్సిన్స్ రిమూవ్ చేసే కెపాసిటీ కూడా మెయిన్ టొమాటోకి ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా పుదీనా, అసలు డైజెషన్ సరిగ్గా లేదు అంటేనే ఫస్ట్ గుర్తొచ్చేది పుదీనానే కదా. పుదీనాని కూడా ఇలాంటి వెజిటబుల్స్తో కలిపి మనం యాడ్ చేసుకొని తీసుకున్నామంటే ఇంకా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందండి. అండ్ ఇందులో ఉండే మింథాల్ మనకి ఏదైతే ఇందులో నుంచి దొరుకుతుందో అది మనకు ఎలాంటి ఇరిటేషన్ ఆఫ్ బౌల్ ఉన్నా, మనకు గ్యాసియస్గా అనిపిస్తూ ఉన్నా, డైజెషన్ సరిగా లేకపోయినా అన్నిటికీ కూడా మనకు చక్కగా హెల్ప్ చేస్తుంది. అంతేకాని మనం ఇలాంటివన్నీ వదిలేసి చక్కగా బాటిల్స్లో టపా అని తెచ్చేసుకొని మెడికల్ షాప్ నుంచి ఒక 2 మూతలు వేసేసుకొని తాగుతూ ఉంటాం మనకి డైజెషన్ సెట్ కావడానికి. అలాంటి ఆర్టిఫిషియల్ వాటికంటే కూడా న్యాచురల్ సోర్స్ ఆల్వేస్ ది బెటర్ అని చెప్పాలి. అండ్ గ్రీన్ లీఫీ వెజిటబుల్ ఎంత ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే అందరికీ తెలుసు చాలా మంచిది, బికాస్ ఫైబర్ ఇవన్నీ కూడా ఉంటుంది కాబట్టి. అండ్ ఇంకా ఇందులో ఈరోజు అయితే సెలరీ లీవ్స్ కూడా వేసుకుంటున్నారండి. సెలరీ లీవ్స్ అగైన్ హై అమౌంట్స్ ఆఫ్ వైటమిన్ కే అండ్ సి మనకి ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీకు దొరకలేదు అనుకుంటే కొత్తిమీరని కూడా చక్కగా వేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేదు. అండ్ ఇంకా డైజెషన్లో హెల్ప్ చేసేది ఏంటి అంటే మిరియాలు, నల్లటి మిరియాలు పౌడరు, ఇది కూడా ఒక చిటికెడ వేసుకున్నామంటే మనకి డౌట్ లేదు, మన స్టమక్ అనేది చక్కగా క్లియర్ అయిపోతుంది. ఫర్దర్ డైజెషన్ అనేది చక్కగా అవ్వడానికి హెల్ప్ చేస్తుంది మిరియాలు అనేది. అండ్ ఆల్సో నిమ్మకాయ ఇక్కడ యాడ్ చేస్తాం కాబట్టి వైటమిన్ సి, లిటిల్ మోర్ టు బూస్ట్ అవర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇన్ అవర్ జ్యూస్. సో ఇదండి, చూసే చాలా సింపుల్గా ఉంది కానీ ఇంగ్రీడియంట్స్ మాత్రం చాలానే వేసుకుంటున్నాం కదా. మరి ఇలాంటివి వేసుకొని మీరు ఒక జ్యూస్ ఒక గ్లాస్ తీసేసుకున్నారంటే ఎవ్రీ డే ఎలాంటి స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్నా సరే హ్యాపీగా తగ్గిపోతుంది. మరి ట్రై చేయండి. టొమాటో జ్యూస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ టొమాటో బేసిల్ సూప్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సో మరి ఇవాళ సెకండ్ రెసిపీ వచ్చేసి టొమాటో బేసిల్ సూప్. సో అగైన్ టొమాటోతో ప్లాన్ చేసుకున్నాము బికాజ్ ఇవాళ అన్ని రెసిపీస్ టొమాటోతో ప్లాన్ చేసుకున్నాం కాబట్టి. టొమాటో గురించి ఇందాక మాట్లాడుకున్నాం కదండి,
టొమాటో యాక్చువల్గా మనము ఇందాకైతే పచ్చి తీసుకున్నాం కదా, అది మనకు డైజెషన్ ఇంక్రీజ్ చేయడంలో హెల్ప్ అయితే, ఉడకబెట్టుకున్నటువంటి టొమాటో నాట్ ఓన్లీ ఫర్ డైజెషన్ అండి. ఎంత మనం కుక్ టొమాటో తీసుకుంటే అంత ఎక్కువగా ఎస్పెషలీ స్టమక్ రిలేటెడ్ క్యాన్సర్స్ కానివ్వండి, ఎనీ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ రాకుండా బాడీకి ప్రొటెక్ట్ చేసుకోవడానికి బాయిల్డ్ టొమాటో ఎక్కువగా హెల్ప్ చేస్తుందట. సో మనం 2 ప్లాన్ చేసుకున్నాం కాబట్టి రెండింటికి మనకి హెల్ప్ఫుల్లే. సో మరి ఇంకా ఇందులో క్యారెట్ వేసుకుందాం. సో క్యారెట్ అగైన్ కుక్డ్ క్యారెట్ మనకు ఫైబర్ రెట్లు, రా క్యారెట్ కంటే కూడా కుక్ చేసుకున్నప్పుడు క్యారెట్లో ఉన్నటువంటి ఫైబర్ ఇంకా ఇంక్రీజ్ అవుతుందట. అండ్ డైజెషన్ కూడా మనకు అది ఒక చక్కటి సాల్యుబుల్ ఫైబర్ లాగా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఈ సూప్ను మనం ఇలా కుక్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ రకంగా కూడా మనకి హెల్ప్ అవుతుంది క్యారెట్ అనేది. అండ్ ఆల్వేస్ లైక్ సింపుల్ వెజిటబుల్స్ ఎప్పుడు కూడా డైజెషన్లో ఈజీ అవడానికి హెల్ప్ చేస్తుంది. కాబట్టి అలాంటి ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు ఫ్రైస్, డీప్ ఫ్రైస్ అలాంటి వాళ్ళకి వెళ్ళకుండా ఏదర్ స్టీమ్ చేసుకొని కానీ ఇలా సూప్ రూపంలో కానీ తీసుకున్నారు అంటే చక్కగా మనకి హెల్ప్ అవుతుంది. అండ్ మనం మెయిన్గా ఇవాల్టి రెసిపీలో వేసుకున్నటువంటి సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బేసిల్ లీవ్స్. బేసిల్ లీవ్స్ అనేది మనం ఒక ఇండియన్ తులసి అని కూడా చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ టిపికల్ ఇటాలియన్ బేసిల్ లీవ్స్ వచ్చేసి కొంచెం పెద్దవిగా ఉంటుందండి. మనకు మార్కెట్లో చాలా చోట్ల దొరుకుతుంది. ఒకవేళ మీకు ఇలాంటి దొరకలేదంటే మనకి ఇంట్లో చక్కగా మన ఇంట్లో పెరుగుతున్నటువంటి తులసి ఆకుల్ని కూడా మీరు తుంచుకొని ఈ సూప్లో వేసుకోవచ్చు. సో దట్ మనకు ఒక చక్కటి ఫ్లేవర్ కానివ్వండి, అందులో ఉన్నటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, మనకు యాంటీ ఫంగల్ బెనిఫిట్స్ కానీ ఇవన్నీ కూడా మనకి తులసి నుంచి ఎక్కువగా ఉంటుంది. అండ్ తులసి వాసన పీలిస్తేనే మనకు జబ్బులు తగ్గిపోతాయి అంటారు కదా, మరి తులసిని డైరెక్ట్గా తింటే ఇంకా మంచిదండి. కానీ చాలామంది మనం ఇంట్లో ఉన్నా సరే తినము, నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. సో మరి అలా తినాలనిపించకపోయిన వాళ్ళైనా సరే ఇలాంటి సూప్లైనా ట్రై చేసుకోండి కనీసం. సో మరి హెల్త్కి మంచిది అంటున్నాను కదా, మరి తప్పకుండా ట్రై చేయండి. తులసి బేసిల్ సూప్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. థ్యాంక్ యూ పద్మ. చాందిని ఇలా అడుగుతున్నారు, నా ఏజ్ 19 years, నేను గుండె దడతో బాధపడుతున్నాను. సో ఏదైనా ఫుడ్ డైట్ చేంజ్ చేసుకుంటే నాకు గుండె దడ తగ్గుతుందా తెలియచేయండి. హలో చాందిని గారు. సో గుండె దడ, పాలిపిటేషన్ అంటూ ఉంటాం. సో ఇలాంటి ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు ఫుడ్ విషయంలో అంటే మరి ముఖ్యంగా వాళ్ళకి టేక్ కేర్ చేసుకోవాల్సింది వాళ్ళ బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ని లోగా ఉంచుకోవటం. సో ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్స్ పెరుగుతుందో అలాంటప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ జనరల్గా గమనిస్తూ ఉంటాం. సో దానికి మీరు చేయాల్సింది ఏంటంటే వెరీ లో సోడియం ఫుడ్ని మీ డైట్లో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో లో సోడియం ఇన్ ద సెన్స్ ఎనీ ప్రాసెస్డ్ ఫుడ్ ఆర్ ఎనీ ప్యాకేజ్ ఫుడ్, పికల్స్, పాపర్స్ ఇలాంటివి కట్ ఆఫ్ చేయాలి కంప్లీట్గా. యాడ్ ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ ఇన్ యువర్ డైట్ అండ్ ఉప్పుకు బదులుగా లెమన్ని యాడ్ చేసుకోండి. సో ఇలా చిన్న చిన్న చేంజెస్ మీ డైట్లో చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆల్సో ఇలాంటి పాలిపిటేషన్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్లకు స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్లో పెట్టుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనికి మీకు మెడిటేషన్ బాగా హెల్ప్ అవుతుంది. సో మరి ఇలాంటివి ఫాలో చేస్తూ కనుక అలా ఫాలో అయినా కూడా మీకు ఇలాంటి ప్రాబ్లం ఉంది అంటే ఒక్కసారి బెటర్ మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మంచిది. మన ఫస్ట్ రెసిపీ టొమాటో జ్యూస్. సో టొమాటో జ్యూస్ హెల్త్కి చాలా చాలా మంచిది. కానీ చాలామంది సింపుల్గా ఈజీగా మనకి అవైలబుల్గా ఉండే ఆ టొమాటోస్ని ఎప్పుడు పక్కన పెట్టేస్తూ ఉంటారు. అండ్ ఈ చెరీ టొమాటోస్తో కానీ మనం జ్యూస్ తయారు చేసుకుంటే కొంచెం స్వీట్నెస్ అన్న ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ కొంచెం స్వీటిష్గా అనిపిస్తుంది కదా. సో దీంతో జ్యూస్ తయారు చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మరి టొమాటోలో అయితే ఫైబర్ ఉంటుంది, వైటమిన్ సి ఉంటుంది, అండ్ క్యాన్సర్ రాకుండా ప్రొటెక్ట్ చేసే ఆ గుణం కూడా మనకి టొమాటోస్లో ఉంటుంది. కాబట్టి ఎక్కువగా టొమాటోస్ని తీసుకోవడం చాలా చాలా ఆరోగ్యకరం. ఇప్పుడు నేను జ్యూసర్లోకి టొమాటోస్ వేసుకుంటున్నాను, చెరీ టొమాటోస్, అలాగే కొంచెం పుదీనా కూడా మనకి చాలా విధాలుగా హెల్ప్ చేస్తుంది. అండ్ ఇందులో మనకి ఐరన్ కానీ వైటమిన్ సి కానీ ఎక్కువగా ఉంటాయి, ఆల్సో ఫైబర్. సో మనం ఇప్పుడు పుదీనా ఆకులు వేసుకుందాం, కొంచెం సెలరీ ఆకులు, డైజెషన్కి హెల్ప్ చేసే మిరియాలు. ఈ జ్యూస్లో మనం కొంచెం ఉప్పు వేసుకుంటున్నాం, దాంతోపాటు వైటమిన్ సి ఎక్కువగా ఉండే నిమ్మరసం. జ్యూస్ అనుకున్నాం కాబట్టి కాస్త ఎక్కువ నీళ్లు పోసుకుందాం. చక్కగా ఫ్రూట్ జ్యూస్లే కాకుండా షుగర్ వేసిన ఫ్రూట్ జ్యూస్లు, బయట దొరికే ఫ్రూట్ జ్యూస్లు కాకుండా ఇలా ఇంట్లో సింపుల్గా కాస్త పుదీనా ఆకులు, ఇలా టొమాటో ఇలాంటివన్నీ వేసుకొని ఫ్రెష్ వెజిటబుల్స్తోని జ్యూసులు చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. సో ఇప్పుడు ఇవన్నీ కలిపి బ్లెండ్ చేసుకుందాం.
జ్యూస్ రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ గ్లాస్ తెచ్చుకుంటాను. టొమాటో జ్యూస్ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ టొమాటో బేసిల్ సూప్. సో మరి ఇప్పుడు సూప్ ఎలా ఉంటుందో చూపిస్తాను. సో సూప్స్ స్టవ్ ఆన్ చేసుకొని, సూప్స్కి ఆయిల్ అవసరం లేదు. కొన్ని సూప్స్ అయితే ఆయిల్ లేకుండా చేసుకోవచ్చు, డైరెక్ట్గా వాటర్లో వెజిటబుల్స్ యాడ్ చేసి. కానీ టొమాటో, క్యారెట్ ఆ పచ్చిదనం పోవడానికి కాస్త వేస్తే బాగుంటుంది. నేను జస్ట్ ప్యాన్ని గ్రీస్ చేసుకోవడానికి మాత్రమే 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఇలా జస్ట్ గ్రీస్ చేసుకున్నాం. మనకి ఇప్పుడు మార్కెట్లో ఆయిల్ స్ప్రేస్ కూడా ఉంటున్నాయి. సో చక్కగా ఆయిల్ని ఫిల్ చేసి స్ప్రే కూడా చేసి ప్యాన్ మీద మీరు ఇలాంటి సూప్ని తయారు చేసుకోవచ్చు. అప్పుడు కొంచెం లో ఆయిల్ కన్జ్యూమ్ చేసినట్టుగా ఉంటుంది ఎవరైతే బాగా డైట్ కాన్షియస్ ఉంటారో. ఇప్పుడు మనం బే లీఫ్, బిర్యానీ ఆకు వేసుకుందాం. కొంచెం పెద్దది వేసుకుందాం, సూప్లో తీసేయచ్చు. ఆ తర్వాత మనం కొంచెం మిరియాలు వేసుకుందాం. సూప్లో పెప్పర్ పౌడర్ వేసుకుంటారు చాలామంది, మిరియాలు వేసుకున్నా బాగుంటుంది. ఎందుకంటే పంటికి తగులుతుంటే కొంచెం కారకారంగా అనిపిస్తుంది. ఇందులో మనం ఏం స్పైసెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవట్లే కాబట్టి కొంచెం మిరియాలు. అండ్ మిరియాలు డైజెషన్కి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. కాస్త వెల్లుల్లి. ఇప్పుడు ఈ రెండు బాగా ఫ్రై చేసుకుందాం. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. సూప్స్ని బాయిల్డ్ ఫామ్లోనే మనం జనరల్గా తీసుకుంటాము. కాకపోతే కొంచెం ఇలా ఆలివ్ ఆయిల్లో కాస్త ఇలా సాటే చేసి తీసుకుంటే కూడా మంచిది, లేదా కోకోనట్ ఆయిల్లో సాటే చేసి తీసుకున్నా మంచిది. ఆ వెజిటబుల్స్లో ఉన్న ఆ రా ఫ్లేవర్ ఏదైతే పోతుందో అప్పుడు సూప్ మరింత టేస్టీగా కూడా అనిపిస్తుంది. హెల్దీ ఫుడ్ తినాలి అని చెప్తారు. హెల్దీతో పాటు కొంచెం టేస్టీగా ఉంటే మనం ఎంజాయ్ చేస్తూ ఫుడ్ని తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేను టొమాటో వేసేసుకుంటున్నాను. ముందు టొమాటో సూప్ కాబట్టి ఒక 1 కప్ టొమాటోస్ వేసుకున్నా. సో టొమాటోస్ వేసుకున్నాక క్యారెట్ వేసుకుందాం. క్యారెట్లో ఫైబర్, వైటమిన్ ఏ ఇవన్నీ కూడా ఉంటాయి. క్యారెట్ ఆరోగ్యానికి చాలా మంచిది. సో తినని వాళ్ళు ఎవరైనా, క్యారెట్ తినని పిల్లలు కూడా చాలామంది ఉంటారు కదండి. అప్పుడు ఏం చేస్తారంటే కొంచెం పేస్ట్ లాగా తీసేసి వేసేయండి, లేదు అంటే ఇలా పీసెస్ లాగా కట్ చేసి వేసుకోండి. మరి అన్ని పేస్ట్ లాగా చాలామంది టొమాటోని కూడా పేస్ట్ చేసి వేసుకుంటారు. అండ్ సూప్ అనగానే లిక్విడ్ లాగా ఉండాలని అన్నీ పేస్ట్ చేసేస్తూ ఉంటారు. బట్ అలా బాగుండదు. మనకి చక్కగా టీత్ ఉండి మనం చ్యూ చేసుకోగలం అనుకున్నప్పుడు ఎందుకు అలా పేస్ట్ లాగా వేసుకోవడం? ప్రతి వెజిటబుల్ని మనం డిఫరెంట్ ఫ్లేవర్స్ని, టేస్ట్ని కూడా ఎంజాయ్ చేయాలి అంటే ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. సో క్యారెట్ వేసి ఇలా వేయించుకున్నాక కొంచెం బేసిల్ లీవ్స్ కట్ చేసి వేసుకుందాం. అలాగే కొంచెం సెలరీ ఆకులు. బేసిల్ దొరకకపోతే తులసి వేసుకోవచ్చు. అండ్ సెలరీ ఆకులు చాలా మంచివి, వైటమిన్ కే ఉంటుంది ఇందులోని. అండ్ అలాగే ఫైబర్ కూడా ఉంటుంది. సో కంపల్సరీగా మీకు అందుబాటులో ఉన్నాయి అంటే మాత్రం వేసుకోండి. సూప్ కదా, సో కొంచెం ఎక్కువ నీళ్ళు పోసుకుందాం. కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను.
సో ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా మనకి వాటర్లో బాగా బాయిల్ అయితే మనకి సూప్ రెడీ అయిపోతుంది. సో బాయిల్ అవ్వడం కొంచెం టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. సో సూప్ బాగా బాయిల్ అయింది, రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. టొమాటో బేసిల్ సూప్ రెడీ అయిపోయింది. టొమాటో జ్యూస్ అలాగే టొమాటో బేసిల్ సూప్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. టొమాటో జ్యూస్ కి కావలసిన పదార్థాలు: చెర్రీ టొమాటోస్ 1 కప్పు, సెలరీ ఆకులు 1 కప్పు, ఉప్పు తగినంత, పుదీనా 1 కప్పు, మిరియాలు 1/2 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్. టొమాటో జ్యూస్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో చెర్రీ టొమాటోస్, పుదీనా, సెలరీ, మిరియాలు, కొంచెం ఉప్పు, నిమ్మరసం వేసి నీళ్లు పోసి మిక్సీ పట్టి సర్వ్ చేసుకుంటే టొమాటో జ్యూస్ రెడీ. టొమాటో అండ్ బేసిల్ సూప్ కి కావలసిన పదార్థాలు: టొమాటో ముక్కలు 1 కప్పు, బిర్యానీ ఆకు 2, మిరియాలు 1/2 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి ముక్కలు 1/2 టీ స్పూన్, సెలరీ ఆకులు కొద్దిగా, నూనె 1/2 టీ స్పూన్, క్యారెట్ ముక్కలు 1 కప్పు, బేసిల్ లీవ్స్ 1 కప్పు, సెలరీ ఆకులు కొద్దిగా, ఉప్పు తగినంత. టొమాటో అండ్ బేసిల్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసి అందులో బిర్యానీ ఆకు, మిరియాలు, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలిపి వేయించుకోవాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, బేసిల్ లీవ్స్, సెలరీ వేసి బాగా కలిపి వేయించుకొని సరిపడే నీళ్లు పోసి ఉప్పు వేసి బాగా కలిపి సూప్ ని బాగా మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే టొమాటో బేసిల్ సూప్ రెడీ. నీలిమ ఇలా అడుగుతున్నారు, డెలివరీ అయ్యాక మదర్ కి మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉండాలి అంటే ఎటువంటి డైట్ పాటించాలి తెలియచేయండి. హలో నీలిమ గారు, సో డెలివరీ తర్వాత మనకు ఎనఫ్ ఆఫ్ మిల్క్ టు సప్లై టు బేబీ ఉండాలి అనుకున్నప్పుడు డైట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్. డైట్ విషయం కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా డైట్లో మీరు యాడ్ చేసుకోవాల్సింది ఏంటంటే గసగసాలు ఉంటాయి చూసారా, అవి గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని కొంచెం రోజుకి 1 టీ స్పూన్ పేస్ట్ని అది ప్లాన్ చేసుకుంటూ ఉండండి. ఈవెన్ అవిసె గింజల పౌడర్ కూడా మనకు అలాగే చక్కగా హెల్ప్ అవుతుంది. అండ్ మునగ ఆకు కూర, ఆకులతో తయారు చేసినటువంటి కూరని రోజు ఒక ఇంత పెట్టుకుని తిన్నా సరే చాలా చాలా మంచిది. అలాగే కరివేపాకు పౌడరు, కరివేపాకుని ఎక్కువగా యూజ్ చేయండి. అండ్ మెంతులు కూడా చాలా చక్కగా హెల్ప్ అవుతుంది ఈ విషయంలో. సో ఇలాంటి చేంజెస్తో పాటుగా హై ప్రోటీన్ ఫుడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. లైక్ ఎనఫ్ ఈవెన్ చికెన్ కానివ్వండి, మటన్ లివర్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి, ఎగ్ కానివ్వండి, పాలు, ఇలాంటివన్నీ కూడా ప్రతిరోజు తీసుకున్నట్లయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా జనరల్గా మనకు హెల్ప్ ఇంక్రీజ్ చేసుకోవడానికి హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవాళ మన థీమ్ గుడ్ డైజెషన్లోని కొన్ని కాంబినేషన్ ఆఫ్ వెజిటబుల్స్ తీసుకున్నప్పుడు కానీ రెసిపీస్లో ఆ పర్టికులర్ వెజిటబుల్స్ని యాడ్ చేసినప్పుడు కొంచెం గ్యాస్ ఫామ్ అయినట్టుగా, ఎసిడిటీ ఉన్నట్టుగా అండ్ అలాగే స్టమక్ పెయిన్ వచ్చినట్టుగా ఇలా అనిపిస్తూ ఉంటుంది. అసలు ఆ వెజిటబుల్స్ ఏంటి, ఎందుకు అలా అనిపిస్తుంది, అలా అనిపించిన వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ని పాటించవచ్చు అలాంటి వెజిటబుల్స్ తీసుకునేటప్పుడు, ఇలా ఈ విషయాలన్నీ చాలా వివరంగా తెలియజేసాం కదండి. మరి మీ అందరి కోసం 2 హెల్దీ రెసిపీస్ని ఎస్పెషలీ ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ రెసిపీస్ అయితే బాగా హెల్ప్ చేస్తాయని ఈరోజు రెడీగా తయారు చేసి చూపిస్తున్నాం. మరి వీటిలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ ఏంటో మరోసారి తెలుసుకుందాం. సో పద్మ 2 రెసిపీస్ రెడీ చేశాను. వీటిలో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ని మీరు మరోసారి గుర్తు చేస్తూ ఇవి ఏ టైంలో తీసుకుంటే మంచిది చూసారు కదండి. మరి ఇవాళ మన 2 రెసిపీస్ వెరీ సింపుల్, వెరీ ఎఫెక్టివ్ అట్ ద సేమ్ టైం అండ్ వెరీ టేస్టీ ఆల్సో. సో ఎప్పుడు కూడా ఫుడ్ టేస్టీగానే ఉంటేనే కదా మనం ఎంజాయ్ చేస్తాము. సో మనం ఎంజాయ్ఫుల్గా తిన్నప్పుడే అది మన బాడీకి కూడా 100% వంట పడుతుంది అని చెప్పుకోవచ్చు కూడా. సో వాట్ ఎవర్. సో మరి ఇవాళ 2 రెసిపీస్ మరి ఏ టైంలో తీసుకోవచ్చు అనుకున్నట్టయితే ఈ జ్యూసెస్ చూసారా, మార్నింగ్ 11-11:30 ఆ టైంలో ప్లాన్ చేయండి, లేదా ఈవినింగ్ 4-4:30 టైంలో ప్లాన్ చేయండి. ఈ టొమాటో సూప్ అయితే డిన్నర్ టైమ్స్లో మరీ బెటర్, సో దట్ మనకి నైట్ ఎప్పుడు కూడా లైట్ ఫుడ్ తీసుకుంటే డైజెషన్కి ఈజీగా ఉంటుంది కాబట్టి. సో మరి అలా ట్రై చేయండి. థ్యాంక్ యూ పద్మ. వెల్కమ్ మోనికా. సో మరి చూసారు కదండి, 2 చాలా చాలా సింపుల్ రెసిపీస్ అండ్ ఎస్పెషలీ మన ఇంట్లో రెగ్యులర్గా దొరికే టొమాటో, పుదీనా వీటితో తయారు చేసుకోవచ్చు. మరెందుకు ఆలస్యం, మీలో ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం కానీ ఉంటే, ఇండైజెషన్ అనిపిస్తూ ఉంటే తప్పకుండా ఈ రెసిపీస్ని ట్రై చేయండి. అండ్ హెల్దీగా ఉన్న వాళ్ళు కూడా మరింత హెల్దీగా అవ్వడానికి ఈ రెసిపీస్ని రెగ్యులర్గా కాకపోయినా అప్పుడప్పుడు ప్లాన్ చేసుకోండి. చూసారు కదండి, ఇవాళ మన థీమ్ గుడ్ డైజెషన్లో గుడ్ డైజెషన్ అవ్వాలి అంటే ఏం చేయాలి, ఎలా తీసుకోవాలి, ఫుడ్ని ఎలా ఫాలో అవ్వాలి, అండ్ హెల్దీ జ్యూసెస్ని ఏ టైంలో తీసుకోవాలి, అండ్ ఎటువంటి సూప్స్ని ప్లాన్ చేసుకోవాలి, ఏ వెజిటబుల్స్ మీ గుడ్ డైజెషన్కి హెల్ప్ చేస్తాయి,
ఇలా చాలా వివరాలు తెలుసుకున్నారు కదా, తప్పకుండా ఫాలో అవ్వండి, హెల్దీగా ఉండండి. ఇది వాల్చి అమృతం. రేపటి అమృతంలో మరొక థీమ్తో మళ్ళీ కలుసుకుందాం.